పాపి ఆత్మ వైతరణి నదిని దాటిన తరువాత యమలోకానికి చేరుతుంది. అక్కడ ఒక మహాసభ ఉంది, యమధర్మరాజు సభ. అక్కడే ఆత్మ చేసిన పుణ్యపాప కర్మలన్నీ తూకం వేయబడతాయి. యమలోక సభ ఇది న్యాయ సభ. ఎవరైనా రాజా, రాణి, ధనవంతుడు, పేదవాడు అయినా ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమే. ప్రతి కర్మకు న్యాయం ఇక్కడే జరుగుతుంది. పాపి ఆత్మను యమదూతలు యమధర్మరాజు సింహాసనం ముందు తీసుకొస్తారు. ఆత్మ వణుకుతూ నిలబడుతుంది, ఎందుకంటే తన కర్మలన్నీ ఇప్పుడు బయటపడబోతున్నాయి. ఓ ధర్మరాజా, ఈ ఆత్మ చేసిన ప్రతి కర్మ నా లేఖనాల్లో ఉంది. పాపాలు ఎన్ని, పుణ్యాలు ఎన్ని అన్నీ ఒక్కొక్కటిగా చదువుతాను. చిత్రగుప్తుడు మనిషి జీవితంలోని ప్రతి చిన్న పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన వరకు నమోదు చేసి ఉంచుతాడు. ఏది మర్చిపోడు, ఏది తప్పించుకోడు. చిత్రగుప్తుడు అముకుడు అబద్ధం చెప్పాడు, ఇది పాపం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టలేదు, ఇది పాపం. తన తల్లిదండ్రులను సేవించాడు, ఇది పుణ్యం. గోవులకు నీరు ఇచ్చాడు, ఇది పుణ్యం. కానీ అనేక మందిని మోసం చేశాడు, ఇది పాపం. ప్రతి కర్మ తూకం వేయబడుతుంది. ధర్మ మార్గంలో నడిచినది కాంతిగా మెరిసిపోతుంది, పాప మార్గంలో నడిచినది చీకటిగా కనబడుతుంది. ఓ ఆత్మ, నీ పుణ్యాలు నీ పాపాల కంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి నీవు నరకయాతన అనుభవించాలి. తరువాత నీ పుణ్యానుసారం పునర్జన్మ పొందుతావు. ఇక్కడ ఎవరూ తప్పించుకోలేరు. న్యాయం అనేది నిర్దాక్షిణ్యంగా జరుగుతుంది. కర్మలే ఆత్మ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ధర్మం నడిచిన ఆత్మకు యమలోకం కూడా సత్కారం చేస్తుంది. ఆత్మకు ఎలాంటి భయం ఉండదు. యమధర్మరాజు సభ మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ లోకంలో చేసిన ప్రతి పని అక్కడ లెక్కించబడుతుంది. కాబట్టి ధర్మ మార్గంలో నడుస్తూ పాపాన్ని దూరం పెట్టడం ఒక్కటే రక్షణ.